మీరు అడిగింది మిగతా కండిషన్స్ అంటే హార్ట్ కానీ, లంగ్ కానీ, కిడ్నీ కానీ కంపేర్ చేస్తే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎక్కువగానే అవుతుంది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ రిలేటివ్లీ సర్జికల్గా కానీ, మెడికల్గా కానీ, కాంప్లికేషన్స్ కానీ చూస్తే మిగతా వాటితో కంపేర్ చేస్తే దీనికి చాలా బెటర్. సో ఎవరికైతే కిడ్నీలు పని చేయట్లేదో వాళ్ళని మనం డయాలసిస్ మీద ఆల్మోస్ట్ నియర్ నార్మల్ లైఫ్లో మేనేజ్ చేయొచ్చు. అందరికీ అని కాదు, చాలా మంది వరకు అలా చేయొచ్చు. అదే హార్ట్ కానీ, లివర్ కానీ వాళ్ళకి డయాలసిస్ ఈక్వివలెంట్ ఏమీ లేదు. ఎప్పుడైతే వాళ్ళు ఆపరేషన్కి వస్తారో అప్పుడే వాళ్ళ హెల్త్ చాలా తక్కువగా ఉంటుంది అండ్ కంపేర్ టు కిడ్నీ పేషెంట్స్. సో ఈ విధంగా చూసుకుంటే కిడ్నీ పేషెంట్స్ సర్జరీ అండ్ కాంప్లికేషన్స్ రిస్క్ తక్కువ. అలాగే మనకి దేవుడు 2 కిడ్నీలు ఇచ్చారు. సో మనకి ఒక కిడ్నీ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ టు లివ్ ఎ నార్మల్ లైఫ్. సో ఎవరైతే ఇంట్లో వారు కానీ, తెలిసిన వారు, దగ్గర వారు కిడ్నీ ఇవ్వగలుగుతారో వాళ్ళు ఒక కిడ్నీతో మేనేజ్ చేయొచ్చు. అలాగే హార్ట్, లంగ్, లివర్ చేయడానికి అలాగ అవ్వదు. కాబట్టి దాని వల్ల కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ ఎక్కువగా అవుతుంటాయి కంపేర్ టు అదర్ ఆర్గన్స్. సో ఈ విధంగా చూసుకుంటే డెఫినెట్లీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉన్న వాళ్ళకి చేసినప్పుడు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని డోనర్ని, రిసిపియెంట్ని సెలెక్ట్ చేసుకొని చేస్తే సక్సెస్ రేట్ ఇస్ క్వైట్ గుడ్.